ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్టీల్ ప్లాంట్పై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాంటప్పుడు ప్లాంట్ను తాము ఎలా కొంటామని మీడియా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో బిడ్డింగ్ ప్రక్రియను అధ్యయనం చేయాలంటూ అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం కరెక్ట్ కాదని గతంలో కేసీఆర్ అన్నారని, ఇప్పుడు తాము కూడా బిడ్ వేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. స్టీల్ ప్లాంట్ను అమ్మడమే వారి ఉద్దేశమా అని అన్నారు. అయితే ఈ అంశం గురించి కేసీఆర్ నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదని చెప్పారు. అధికారికంగా వాళ్ళ స్టాండ్ ఏమిటో తెలియకుండా తానేమీ మాట్లాడలేనని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని అన్నారు. కేసీఆర్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్నటువంటి చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి ఈరోజు మేము అది కొంటామనంటే ఏంటి ఉద్దేశం అంటే అమ్మేమనా? సో ఆ కాంట్రడిక్షన్ అనేటువంటి దానికి వారు సమాధానం. రెండోది, కేసీఆర్ గారు కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఇంకోటి కానీ మేము ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా వారి స్టేట్మెంట్ ఇచ్చింది ఎక్కడ చూడలా. మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది స్టాండ్ కానీ, మేము ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. ఈ స్టాండ్ మేము తీసుకున్న తర్వాత మీరు కొంటారా, మీరు కొనరా, ఎవరైనా కొంటున్నారా, వాళ్ళు కొంటున్నటువంటి దానికి సమాధానం చెప్పమంటే ఆ ప్రశ్నలే ఉత్పన్నం కావు. ఏదో మేము మా స్టాండ్ చెప్తున్నాం కదా, మా స్టాండ్ అనేటువంటిది మేము వ్యతిరేకం ప్రైవేటీకరణకి. ఇది గడిచినటువంటి 3 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. 2021 జనవరి 30వ తారీఖున ఈ నిర్ణయాన్ని వారు తీసుకున్నటువంటి సందర్భాన్ని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. దాదాపు 700 రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. మేము దానికి వ్యతిరేకం అని చెప్పాం. దాంతోపాటు ఏం చేస్తే దీన్ని బయటికి రావచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని కూడా అనేక అంశాలు, అనేక సూచనలు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు 3 సందర్భాల్లో లేఖలు రాయడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేశాం. మేము దీనికి ప్రైవేటీకరణకే వ్యతిరేకం అన్నప్పుడు ఇవన్నీ కూడా మా స్టాండ్ ఒకటే, అసలు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. దాన్ని కేంద్ర ప్రభుత్వమే దాన్ని రన్ చేయాలి. RNLగా ఏదైతే ఉందో దాంట్లోనే అది కొనసాగాలి అనేటువంటిది. అనవసరంగా లేనటువంటి దాన్ని తీసుకొని వచ్చి అప్పులు ఉన్నాయనో లేకపోతే నష్టాల్లోకి వెళ్తుందని అనేటువంటి అప్పులు వేరు, నష్టాలు వేరు. సో అప్పులు అనేటువంటి ప్రతి పరిశ్రమకి ఉంటాయి. వాటిని ఒకసారి లాభాలు వస్తుంటాయి, ఒకసారి నష్టాలు వస్తుంటాయి. దాన్ని ఏ రకంగా అధిగమించాలనేటువంటి చూడాలి తప్ప ఏదో ఒకసారి నష్టం వచ్చిందనో లేదా ఒకసారి లాభాలు రాలేదనో దాన్ని అమ్మేస్తామని అంటే దానికి రాష్ట్ర ప్రజలు అది సెంటిమెంట్తో కూడినటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విశాఖ ఉక్కు అనేటువంటిది సెంటిమెంట్. ఇది అందరం కూడా పోరాడి సాధించుకున్నటువంటి అంశం. సో దీనికి ఈ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. అందుకని అంటున్నా, వాళ్ళ స్టాండ్ క్లారిటీ రావాలి. వాళ్ళు ఎవరు మాట్లాడుకుని నన్ను ఏం మాట్లాడమంటారు చెప్పండి, నేనేం స్టాండ్ చెప్తాను చెప్పండి. వాళ్ళ తాలూకా ఓన్లీ వాళ్ళ స్పెక్యులేషన్స్ అన్ని, వాళ్ళ స్పెక్యులేషన్స్కి మమ్మల్ని ఏం సమాధానం చెప్పమంటారు?